ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనార్చించుకుంటున్నాను. ఆయన దేవా, మరొకసారి వేకువజామున మీ పాద సన్నిధిలో ఏ విధంగా చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనార్చించుకుంటున్నాను. ఆయన అతి శ్రేష్టమైన మీ నామాన్ని, ఉన్నతమైన మీ నామాన్ని దేవా స్తుతించడానికి మీరు చేసినటువంటి మేలును బట్టి దేవా మరి తండ్రి నాయన ఉదయ కాలంలో దేవా మీ వైపు చూస్తూ మిమ్మల్ని కొనియాడడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొలుస్తూ సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా మరి తండ్రి. ప్రభా ఆయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. ఆయన విశ్వాసంతో చదువుకుంటూ ఉండగా మీ వాక్కులు, మీ వాగ్దానాలు ప్రభా విశేషంగా మా పట్ల, మా కుటుంబీకుల పట్ల దేవా మరి తండ్రి నాయన మాకు సంబంధించినటువంటి వారందరి పట్ల మీరు గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్ర. మీ వాక్యం ఎంతైనా నమ్మదగినది, అందరి బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అతి శ్రేష్టమైన మీ వాక్యాన్ని నాయన మరి తండ్రి నాయన మేము చదువుకుంటూ ఉండగా దేవా మరి తండ్రి విశ్వాసంతో మీ వాగ్దానాలను మేము ఎత్తిపట్టుతూ ఉండగా గొప్పగా మా పక్షంగా మీరు నెరవేర్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం చేసిన గొప్ప దేవా మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదునని దేవా మరి తండ్రి ఆయన వాగ్దానం చేసిన గొప్ప దేవా మీ స్తోత్రాలు. వేకువజామున ప్రభా మరి తండ్రి మీ ప్రియులనైన మరి తండ్రి మీకు సమయాన్ని వెచ్చిస్తూ దేవా మరి తండ్రి మీ పక్షంగా మరి తండ్రి తమకున్నటువంటి ఆ యొక్క ప్రేమను చాటి చెబుతూ ఉండగా దేవా మరి తండ్రి మీ వాక్కులు, వాగ్దానాలు గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా కృప చూపించండి. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి దేవా మరి తండ్రి. అలాగే నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా అయ్యా మరి మేము మీ సన్నిధానంలో గడిపేటువంటి కొద్దిపాటి సమయాన్ని మాకెంతో దీవెనకరంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. సమస్త విషయాలు మీరు కృప చూపించండి దేవా. మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరేకి వీలుస్తూ ఉండగా దేవా మరి తండ్రి నాయన విశేషంగా ప్రభా మీ యొక్క ఆత్మను, మీ పరిశుద్ధ ఆత్మను దేవా మరి తండ్రి నాయన ప్రతి ఒక్క గృహంలో ఉంచి దేవా మరి తండ్రి నాయన ఆ కుటుంబంలో దేవా మీ వాక్యాన్ని వారు వినిపింపజేస్తూ ఉండగా, మీ వాక్యాన్ని వారు వింటూ ఉండగా విశేషమైనటువంటి దేవా వాక్యపు దీవెనలతో వాళ్ళందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలకు చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ముందున్న సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దాని ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడిని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు.
నీవు సింహములను నాగుపామును ద్రొక్కెదవు, పదము సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతను గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమె దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు వృద్ధాశంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం నిర్గమకాండ గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం నుండి చివరి వరకు మనం చదువుకుందాం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండేవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతున్నదని. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాటును చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడుగ్గా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు, మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదండి. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండేను. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడను. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఎలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకొనుడను. మర్నాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేస్తిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్లేదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొని, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా, లేని ఎడ్ల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించేదనని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టాను. 32వ అధ్యాయం 1వ వచనములో, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు. కొన్ని మార్లు మన జీవితాల్లో దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి శ్రేష్టమైన దీవెన మన లెక్క ప్రకారం లేట్ అవుతుంది.
కాబట్టి మనం మన మార్గం వెతుక్కుంటాం. దేవుడు 40 దినాలు అయిన తర్వాతే మోషే కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నాడు యెహోషువతో పాటు. యెహోషువ మోషేతో ఆ టాప్ లో లేడు గాని ఏదో ఒక పాయింట్ లో ఉన్నాడు ఆ కొండ మీద. మోషే అక్కడి వరకు క్రిందికి వచ్చి యెహోషువతో మాట్లాడుతూ వెడుతూ ఉండే పరిస్థితి ఉన్నది అని మనం గ్రహించవచ్చు. మిగిలిన వారికి కొండ ఎక్కడానికి అనుమతి లేదు. ఇప్పుడు మోషే పలకలు తీసుకుని క్రిందకు వచ్చాడు. ఆ పలకలను గురించి వ్రాయబడిన మాట ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండేది. కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ప్రతి పలక యొక్క ఒకవైపు 5 ఆజ్ఞలు, ఇంకొక వైపు 5 ఆజ్ఞలు, లేక ఒకవైపు 4 ఆజ్ఞలు, ఇంకొక వైపు 6 ఆజ్ఞలు ప్రతి పలక మీద వ్రాయబడి, కనుక 2 పలకలు తన చేతులతో ఇలాగూ తాను పట్టుకున్నప్పుడు ఆజ్ఞలన్నింటినీ చూపిస్తూ ఉన్నవి అని మనం గ్రహించవచ్చు. 16వ వచనం, ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవునిచ్చే వ్రాత. మానవుని దేవుడు బహుగా ప్రేమించి రాతిపైన చెక్కబడినటువంటి ఆ పలకలను వారికిచ్చి వారు వాటిని గైకొనాలి అని దేవుడు ఉద్దేశించాడు. అయితే విచారకరమైన పరిస్థితి 17వ వచనం, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా కొండ మీదకు వినబడుతూ ఉంది. ఇప్పుడు మోషే యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ ఏమనుకున్నాడు? పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, మోషే వయస్సు కలిగినవాడు, అనుభవజ్ఞుడు కాబట్టి అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని, మ్యూజిక్ వినబడుతుంది. తిని త్రాగి ఆడుతూ ఉంటే వీళ్ళకి మ్యూజిక్ కావాలి. 2019వ సంవత్సరంలో మనుషులు పబ్బల్లో, క్లబ్బుల్లో, రేవు పార్టీల్లో, వాటిల్లో వీటిల్లో ఎగిరేరు, చిందులేశారు, గంతులేశారు, తిన్నారు, తాగారు. ఇప్పుడు చేయటానికి భయపడుతూ ఉన్నారు. పూర్తిగా చేయటం లేదని చెప్పలేం గాని భయపడుతూ ఉన్నారు. ఏమైంది? మనిషి తాను విచ్చలవిడిగా జీవించగలను అనుకున్నాడు. జీవించగలడా మనిషి? దేవుడు ఉంటే ఉండని నాకేంటి, నేను సంపాదించుకుంటున్నా, నా డబ్బులు నే ఖర్చు పెట్టుకుంటున్నా, నేను తింటాను, నేను త్రాగుతాను, నేను గెంతుతాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను. మోషే వాటిని తీసుకుని పలకలను వస్తూ ఉంటే ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడుగా దేవుని సన్నిధి నుండి అందుకుని వస్తూ ఉండగా వీళ్ళేమో తిని త్రాగి ఆడి మ్యూజిక్ తో వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. సంగీత ధ్వని నాకు వినబడుతూ ఉన్నది, మోషే చెప్పిన మాట. 19వ వచనం, మోషే పాళయానికి సమీపించాడు, దూడను చూచాడు, వాళ్ళ డాన్స్ చూచాడు. దావీదు దేవుని సన్నిధిలో నాట్యమాడాడు ఆనందంతో, పరవశత్వంతో. అది పవిత్రమైన సంగీతం, ఇది అపవిత్రమైన సంగీతం. వీళ్ళు డాన్స్ చేస్తా ఉన్నారు. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టాడు. మోషేకు సడన్ గా కోపం వస్తుంది. మోషే జీవితంలో ముమ్మారు భయంకరమైన కోపం వచ్చింది. మొదటిసారి భయంకరమైన కోపం వచ్చినప్పుడు ఐగుప్తీయుడిని చంపాడు. మిద్యాన్ అరణ్యంలోనికి వెళ్లవలసి వచ్చింది. 40 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు తన జనాంగం నుండి, ప్రజల నుండి, కుటుంబం, రక్త సంబంధికుల నుండి. ఇక్కడ తన కుటుంబం ఏర్పడింది, వివాహం చేసుకుని బిడ్డలను కని. ఇక్కడ భయంకరమైన కోపం.
దేవుడు అనుగ్రహించినటువంటి రాతి పలకలను పగలగొట్టేటంత కోపం. ఇంకోసారి వచ్చింది కోపం. బండను తాను అడగవలసినటువంటి వాడు బండను కొట్టాడు. దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు, వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయాడు. దేవుని కోపం మండటం ఉన్నది, మానవుని కోపం మండటం ఉన్నది. నిర్గమకాండం 32లోనే 11వ వచనం చివరి భాగం, ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా అని మోషే దేవుణ్ణి అయితే అడిగాడు. అదే మోషేకు ఈ ప్రజలు చేసింది చూచి చాలా భయంకరమైన కోపం వచ్చింది. అన్కంట్రోలబుల్ అన్నమాట, యాంగర్, రౌద్రం. ఏం చేస్తూ ఉన్నాడో తెలియనంత కోపం వచ్చింది. మానవుని కోపం దేవుని నీతి నెరవేరుస్తుందా? వాటిని పగలగొట్టాడు. పగలగొట్టడమే కాదు, తర్వాత దూడను తీసుకొచ్చాడు, దాన్ని బర్న్ చేయించాడు, అగ్నితో కాల్చాడు. ఎప్పటి వరకు? పొడయ్యే వరకు. ఆ పొడిని ఏం చేశాడు? నీళ్ల మీద చల్లించాడు. ఇంకా కోపం తగ్గల, ఆ నీళ్లు వీళ్ళ చేత తాగించాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలీలు ఆ పొడిలో నుండి, ఆ నీళ్లలో నుండి మళ్ళా పొడిని గ్యాదర్ చేసి మళ్ళా దూడను చేయగలిగిన సమర్థులు వీళ్ళు. ఆ దూడను రిమూవ్ మాత్రమే చేస్తే మళ్ళా దాన్ని వెదికి ఎక్కడుందో కనుగొని దాన్ని ఇన్స్టాల్ చేయగలిగినటువంటి వారు. అందుకే దానిని పొడిగొట్టించాడు, ముక్కలు ముక్కలు చేయించాడు, పొడిగొట్టించాడు, నీళ్ల మీద చల్లించాడు, ఆ నీళ్లు వెళ్ళి చేత తాగించాడు. ఎంత కోపం వచ్చిందో మోషే. దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటుంది, దేవునికి ఎంత బాధ కలిగి ఉంటుంది. ఈ ప్రజల కొరక, ఇటువంటి ప్రజల కొరక నేను కొండ మీద 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నది ఇటువంటి ప్రజల కొరక అని మోషే ఎంత ఫీల్ అయి ఉంటాడో ఆలోచించండి. నాయకత్వంలో ఖచ్చితంగా నేర్చుకునేటటువంటి ఒక గొప్ప పాఠం ఇది. నీవు ఏ ప్రజల కొరకు పాటుపడతావో వారిలో దేవునికి అందరూ నమ్మకస్తులుగా ఉండరు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో 3 గుంపులు ఉన్నారు. ఒక గుంపు విగ్రహారాధన చేయటానికి లీడర్షిప్ తీసుకున్నటువంటి గుంపు, ఒక గుంపు ఉన్నారు. వారు విగ్రహారాధనను లీడ్ చేశారు, తిన్నారు, తాగారు, డాన్స్ చేశారు. రెండవ గుంపు దేవుని భయము కలిగినటువంటి వారు. వారు దీన్ని అసహించుకున్నారు, వారి పాపంలో పాలు పొందల, వారు దుఃఖపడుతూ ఉన్నారు. తర్వాత చూస్తాం వారు లేవీయులు అని, లేవి గోత్రానికి చెందినవారు. వీరి పాపములో వారు పాలివారు కాలేదు, రెండవ గుంపు. మూడవ గుంపు తటస్థంగా న్యూట్రల్ గా ఉండేటటువంటి వాళ్ళు. ఏదో 10 మందితో బోధం మనకెందుకు, అలాగని యాక్టివ్ గా పార్టిసిపేట్ గారు దేవుని కొరకు రోషం తెచ్చుకుని ఆ పాపం చేసేటటువంటి వారిని ఖండించలేరు. మౌనంగా ఉంటే పోలా, న్యూట్రల్ గ్రూప్ అన్నమాట. మౌనంగా ఉండటం పరోక్షంగా విగ్రహారాధన చేసే వారికి ప్రోత్సాహకరమే కదా. 3 గుంపులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు మోషే అహరోను డైరెక్ట్ గా అడుగుతూ ఉన్నాడు. అప్పుడు మోషే 21వ వచనం, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా. అహరోను మోషే కంటే తెలుసు, ముందు పుట్టినవాడు. నేను పెద్దోడిని, నేను వయసున్నవాడిని, నేను అనుభవజ్ఞుడిని. ఏం చేశాడు ఈ అనుభవజ్ఞుడు? విగ్రహారాధన చేయటానికి నడిపించాడు. నేను నీకంటే పెద్దవాడిని కానా, నేను భక్తిపరుడను కానా? భక్తిపరుడే అహరోను. మరి ఎందుకు భ్రష్టమైన కార్యం చేశాడు? అహరోను తన ప్రాణాన్ని ప్రేమించాడు. వీళ్ళందరూ ఏమన్నా అయిపోయి నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటా, వీళ్ళు చెప్పింది నేను చేయకపోతే నన్ను చంపేస్తారు అనుకున్నాడు. వాళ్ళు చంపేసినా కూడా
మీరు విగ్రహారాధన చేయటం దేవుని చిత్తం కాదు, నేను ఈ దూడను చేయను, మీరు చేస్తే నేను ఒప్పుకోను అని ఎందుకు నిలవబడలేదు అహరోను? అసలు అహరోను గోత్రాన్ని యాజకత్వం దేవుడు ఇవ్వకూడదండి. యాజకత్వం నుంచి రిమూవ్ చేయాలి దేవుడు. దేవుని కొరకు నిలవబడలేనటువంటి వ్యక్తిని దేవుడు ఎందుకు ప్రధాన యాజకుడిగా పెట్టాలి? ఆ గోత్రానికి యాజకత్వం దేవుడు ఎందుకు ఇవ్వాలి? అహరోను గోత్రికులు తమ జీవితకాల పర్యంతం తరువాతి కాలంలో వారు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మా పితరుడైన అహరోను విగ్రహారాధన కొరకు దూడను చేయించినటువంటి దుర్మార్గమైన కార్యం చేసి నిజమైనటువంటి దేవుని ఆరాధించకుండా విగ్రహాన్ని ఆరాధించడానికి ప్రజలు నడిపించినటువంటి దౌర్భాగ్యుడు. పాపం పాపముగా ఒప్పుకోవాల్సిందే, పాపం పాపంగా ఒప్పుకోవాల్సిందే. మేము దేవా నిజంగా నీ యాజకత్వం చేయటానికి మేము పనికిరాము, నీ కృపను బట్టి ఇది ఇచ్చావు, మేము కాపాడుకోవటానికి మాకు సహాయం దయచేయి. ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, అంతే. మోషే అలా కాదు, మోషే అలా కాదు. మోషే ఎంత సాక్రిఫైస్ చేశాడో మనం ఎరుగుదాం. మోషేని దేవుడు ఎంత తర్బీదు చేశాడో మనం ఎరుగుదాం. తర్బీదు చేయబడిన మోషేకిను ట్రైనింగ్ లేనటువంటి అహరోనుకు తేడా పరీక్ష వచ్చేసరికి బయటపడింది. 40 సంవత్సరాలు మందరం కాస్తూ ఉంటే దేవుడు తనకు ఎన్నో నేర్పించాడు, ఎంతో నేర్పించాడు. మోషేలో నుండి తీసివేయవలసింది ఎంతో తీసివేశాడు. మోషే ఎక్కడ, అహరోను ఎక్కడ? నే పెద్దోడిని, నీకంటే ముందు పుట్టాను, నాకు వయసు ఉంది, నీకంటే ముందు రక్షింపబడ్డాను, నేను యాజకుడిని కానా, లేకుంటే నేను ప్రార్థనా పరుని కానా? కూర్చో, విగ్రహారాధన చేపిస్తావా ప్రజలతో? నీ ప్రాణాన్ని అంత తీపిగా ఎంచావు. ఆఫ్టర్ ఆల్ నీ ఒక్కడి ప్రాణం పోతే మిగిలిన వాళ్ళందరూ వారు దేవుని కోపం నుండి వారు మళ్లింపబడి ఉండేవారేమో నీవు వారిని నివారిస్తే. లేదు, నీవే లీడర్షిప్ తీసుకుని ఎవరు మీలో దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు మిగిలినటువంటి వారిని గద్దించండి అని చెప్పి గోత్ర పెద్దల్లో ఆ 70 మంది ఎక్కి వెళ్లేరే అంతకు ముందు, వారిని ఎందుకు మోటివేట్ చేయలేకపోయాడు అహరోను? హీ వాజ్ నెవర్ ఏ లీడర్. భక్తుడు మాత్రమే తాను యాజకత్వమే గాని నాయకత్వం అహరోనుకు దేవుడు ఇవ్వలేదు. ఇది మనం గుర్తుపెట్టుకున్నాం. సంఘాల్లో కూడా కొంతమంది ప్రార్థనా పరులు ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, అంత మట్టుకే వాళ్ళు ప్రజలు నడిపించలేరు, దేవుని చిత్తాన్ని కనుగొనలేరు. ఎందుకు కనుగొనలేరంటే భయంకరమైన స్వార్థం వాళ్ళ హృదయాల్లో ఉంటుంది. భయంకరమైన స్వార్థం, ప్రాణం మీద తీపి ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ప్రజలు నడిపించగలరా? వీళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలరా? ప్రజలు పాపం చేయకుండా అడ్డుపడగలరా? వారు ఒకవేళ మీరు నన్ను చంపినా సరే నేను మీ చేత ఈ విగ్రహారాధన చేయనివ్వను, నేను దూడం చేయను. ఎందుకనలేకపోయాడు? ఎందుకనలేకపోయాడు? ఇప్పుడు మోషే డైరెక్ట్ గా అడిగేది, వారు నిన్ను ఏం చేశారు? 22వ వచనం, అహరోను నా ఏలినవాడా. భయపడుతున్నాడు, చిన్నవాడైనా తమ్ముడికి భయపడుతున్నాడు. ఎందుకు? అది తనలో ఉన్న పాపాన్ని బట్టి. నీకు తెలియదు, గమ్మునుండు, నీ పెద్దోడిని చల్లదిద్దా. ఇది దేవుని ఎదుట భయంకరమైనటువంటి దోషం, భయంకరమైనటువంటి కార్యం చేశాడు అహరోను. భయంకరమైనటువంటి కార్యం చేశాడు అహరోను. నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెలుగుదు. 23వ వచనం, వారు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదండి. వాళ్ళు అన్నారు మోషే ఏమయ్యాడో తెలియదని. మేఘం కనబడుతుందిగా, మన్నా తింటున్నారుగా, మేఘం కనబడుతుంది, మన్నా తింటున్నారు. మరి ఏమొచ్చింది వీళ్ళకి? ఏమండి, వారి మనస్సాక్షి ఏమైంది?
దేవుని సన్నిధి ప్రసన్నత ఒకవైపు చూస్తూ ఇంకోవైపు విచ్చలవిడిగా పాపం చేయాలని వాళ్ళు కోరుకుంటే దాన్ని ప్రోత్సాహపరుస్తాడు అహరోను. 24వ వచనం, అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఉడదీసి తిండని చెప్పి తిని నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. పచ్చి అబద్ధం అంటారు దీన్ని. బంగారం అగ్నిలో వేస్తే దూడ రాదు, బంగారపు ముద్దు వస్తుంది. ఈయన దానికి నగిషీలు చెక్కి దాన్ని ఒక క్యాస్ట్ లో పోసి మోల్డ్ లో పోసి ఎవరి దగ్గర ఉంది. ఏమున్నది అంటే దూడ యొక్క ఆ షేప్. అవి ఐగుప్తులో నుండి వారు తెచ్చారు, ఇప్పుడు బయటికి తీశారు. మనిషి హృదయంలో ఉంటది పాపం, మనిషి హృదయంలో భయంకరమైన పాపం ఉంటుంది. అందుకే మానవుని అంతరంగం ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. మానవుని హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. బంగారం ముక్కు చెవులు పోగుల్లో అవన్నీ వేస్తే దూడ వస్తుందా ఎక్కడైనా? ఏం పంది ఎందుకు రాలేదు? ఇంకో జంతువు ఎందుకు రాలేదు? ఇంకో జంతువు ఎందుకు రాలేదు? దూడ ఎందుకు వచ్చింది? దూడ యొక్క మోల్డ్ ఉన్నది కాబట్టి దూడ వచ్చింది. గోల్డెన్ కాఫ్, గోల్డెన్ కాఫ్. దానికి అయ్యగారు నవిషీలు దిద్దాడు అహరోను. తనకు దేవుడిచ్చిన స్కిల్ అందుకొరక వాడింది. చాలా విచారకరం, చాలా విచారకరం. 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే సూచన. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండేను. ఎవరైనా పాపం చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఏం చేయాలంటే మందలించాలి. ఎవరైనా ఒకటే స్మోక్ చేస్తున్నాడు అనుకోండి, ఎవరే చస్తావురా, నీ ఊపిరితిత్తులు పాడవుతాయి అని చెప్పి హెచ్చరించాలి. గంటలు గంటలు సెల్ చూసి సెల్లో పవిత్రమైన విషయాలు కాకుండా ఏదో ఏదో చూస్తున్నారు అనుకోండి, నీ కళ్ళు పోతాయి, నీ మనసు మలినమవుతుంది. నీవు సెల్ ఎడిక్షన్ నీలోనికి వస్తే దానిలోంచి బయటపడటం కష్టం. హెచ్చరించాలి పెద్దలు. హెచ్చరించవలసిన బాధ్యత పెద్దలకు ఉన్నది. చాలా మార్లు మనం ఏమన్నా చెప్తే వాళ్ళు వింటారా? కన్నా తల్లిదండ్రులే పిల్లల గురించి ఈ గ్రాండ్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటారు. వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు కదండి, వాళ్ళు వింటారా? తిండి పెట్టడం మాని భోజనం పెట్టొద్దు. తల్లి మానేమని చెప్పండి, భోజనం పెట్టకుండా వాళ్లే వెళ్ళి తింటారండి. తిన్నివు. రెండో రోజు వండొద్దు, నువ్వు తినొద్దు, వాళ్లకు పెట్టొద్దు. చేయగలదా తల్లి ఆ పని? అమ్మో, నీరసం వస్తుంది కదండి పిల్లలకి. వాడు నరకానికి వెళితే పర్వాలేదు గాని తిని మాత్రం పెట్టాలి. దౌర్భాగ్యమైనటువంటి బుద్ధులు తల్లిదండ్రులకు. ఎందుకు పిల్లలు చెడిపోతున్నారు? క్రమశిక్షణలో ఉంచనందువల్ల. వీడు సరైనోళ్ళు అయితేగా. కొంచెం లోకంలో, కొంచెం దేవుని వైపు అటు ఇటు నటిస్తా ఉంటారు ఈ తల్లిదండ్రులు. కొంచెం భక్తి ఉన్నట్టు, అవసరమైనప్పుడు భక్తి లేనట్టు. ఇంకో మాట చెప్తాను, తల్లిదండ్రులు అభ్యంతర పడకండి. మేము ఇటు లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయాము, వాళ్ళన్నా ఎంజాయ్ చేయనిద్దాం. చూడండి, తిరగని, ఆడుకొని, రోడ్లు వెంట తిరగని. అటువంటి దౌర్భాగ్యమైన బుద్ధి ఉన్న తల్లిదండ్రులు విశ్వాసుల్లో ఉన్నారనేది విచారకరమైన స్థితి. ఒక సహోదరి ఇంకొక సహోదరి దగ్గరకు వచ్చి, ఏమో మీ అబ్బాయి అమ్మాయిని ఏదో ఇది చేస్తున్నాడు, అల్లరి పెడుతున్నాడని ఏదో అంటూ ఉన్నారంటే, ఏమో లేమ్మా, మా కాలంలో ఇవన్నీ లేవు, ఈ కాలంలో ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించనివ్వండి. అన్నీ మేము కట్ చేయగలమా? ఎంత లీనియంట్ టాక్ అది. అటువంటి విశ్వాసులు ఉన్నారు ఈ రోజుల్లో, ఈ కాలాల్లో. విచ్చలవిడిగా తిరగటానికి అహరోను వారిని విడిచిపెట్టాడు. తినటం, త్రాగటం, ఆడటం, దానికంటే ముందు విగ్రహారాధన, తినుట, త్రాగుట, నాట్యం చేయటం.
ఇది చాలదన్నట్టు 5వది పాపం చేయటం ప్రారంభించారు. విచ్చలవిడిగా తిరగటం అంటే పాపం చేయటం భయంకరంగా. ఎవరైతే ఈ విగ్రహారాధనలో నాయకత్వం తీసుకున్నారో వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే అహరోను చూస్తా ఉన్నాడు. పరిస్థితి తన చేతులు దాటిపోయింది, కంట్రోల్ దాటిపోయింది. విచారకరం కదా. పాపాన్ని మొదట్లోనే త్రుంచివేస్తుంటే ఎంత బాగుండేది. మోషే ఇదంతా చూచాడు. 26వ వచనం. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. దేవుడు ఇలా చేయమని మోషేకు చెప్పలేదు. మోషేయే ఒక తీర్మానం తీసుకున్నాడు. మోషే హృదయంలో దేవుని కొరకు రోషం ఉన్నది. అందుకే మోషే ఒక డెసిషన్ చేశాడు. ఎవరిని అడిగి చేశాడండి? దేవుడు కూడా చెప్పలేదే. మోషేకు దేవుడు అనుగ్రహించిన ఆత్మను బట్టి మోషే ఆ డెసిషన్ చేశాడు. లీడర్షిప్ లో ఇది లేకపోతే నీవెన్నడూ నీతో ఉన్న ప్రజలను కాపాడుకోలేవు. అవిధేయులైన వారు ఎటు నశిస్తారు. కనీసం విధేయులను తటస్థంగా ఉన్న వారిని అగ్నిలో నుంచి లాగినట్టు యువతలకి లాగి వారిని రక్షించాలి అంటే దేవుడు నీకు ఇచ్చేటటువంటి నడిపింపు నీవు కాపాడుకోవటం నేర్చుకో. లోకంతో కాంప్రమైజ్ అయితే నీ జీవితంలో ఏమీ సాధించలేవు. గుర్తుపెట్టు, మనుషులు నాశనానికి పరిగెత్తడానికే నీవు పరోక్షంగా కొన్నిసార్లు ప్రత్యక్షంగా దోహదం చేసినటువంటి వాడు అవుతావు. మోషే ఏం చెప్తున్నాడో చూడండి, 27వ వచనం. అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాన్ని సంపవలెనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఇప్పుడు మాత్రం మోషే దేవుని వైపు చూచాడు. దేవా, ఏమి కమాండ్మెంట్ వీళ్ళకి ఇవ్వాలి? నరహత్య చేయకూడదు అని వ్రాయబడినటువంటి ఆ పలకలను తీసుకుని వచ్చాడు మోషే. ఇప్పుడు మోషే ఏమని చెప్తూ ఉన్నాడు? నరుణ్ణి చంపండి అని చెప్తూ ఉన్నాడు. ఇది విచిత్రంగా లేదా మనకి? ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి దేవుడే ఇక్కడ పాపాన్ని పరిహరించడానికి కొందరిని నిర్మూలన చేయమంటూ ఉన్నాడు. 3 కేటగిరీస్ చూడండి. పాపం చేసినటువంటి వాళ్ళు తన సొంత కుటుంబంలోని వారు అయ్యుండొచ్చు, తన ఫ్రెండ్ అయ్యుండొచ్చు, తన పొరుగున గుడారంలో ఉన్నవారు అయ్యుండొచ్చు. 3 కేటగిరీస్. తన సహోదరుని, తన చెలికారిని, తన పొరుగువారిని. పాపం చేసిన వారు ఎవరైనా, అయ్యో నా ఫ్రెండ్ నేను ఎలా చంపేది, అయ్యో నాకు నా నేబర్ నాకు ఎదురుగా ఉంటాడు, నా పేటలో మా వీధిలో ఉంటాడు, ఈ దగ్గరలోనే ఉంటాడు, ఆ కుటుంబీకులు నేను మళ్ళా ముఖం ఎలా చూచేది, నేను ఇతన్ని చంపితే. ఇంకొకటి, నా సహోదరుడు అండి, నా బ్రదర్ అండి. నీ బ్రదరా? ఇప్పుడు సాతాను యొక్క సర్వెంట్ అయ్యాడు, చంపేసి. ఇక్కడ వారు వ్యక్తులను చంపారు. మనమైతే వారి పాపంని అసహించుకోవాలి. అది మనం చేయవలసింది. స్పిరిచువల్ గా నీ తమ్ముడు అన్న తప్పు చేసినా, నీ ఫ్రెండ్ తప్పు చేసినా, నీకు బాగా పరిచయస్తులైన వారు తప్పు చేసినా ఆ తప్పు నీవు అసహించుకో. ఓపెన్ గా దాన్ని ఖండించు. అది నీవు చేయవలసింది. అది నీవు చేయలేని నాడు నీవు లేవీడుగా ఉండటానికి పనికిరావు, నీవు దేవుని సేవ చేయటానికి పనికిరావు, నువ్వు దేవుని బిడ్డవని నీవు అనుకోవచ్చు. గాని నీవు ఎవరికి ప్రయోజనకరంగా ఉంటావు? ఎవరికి ప్రయోజనకరంగా ఉంటావు నీవు? ఇక్కడ యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. 28వ వచనం. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలేది. ఈ 3000 మంది ఎవరు అంటే విగ్రహారాధన చేయటానికి, తినటానికి, తాగటానికి, డాన్స్ చేయటానికి, విచ్చలవిడిగా పాపం చేయటానికి తమ్మును తాము అప్పగించుకొని, వాళ్లే గాక లక్షలాది మంది ప్రజల మీదకి కీడు రప్పించడానికి సాతాను రేపింది వీళ్ళని. అందుకే వాళ్ళ దేవుడు రిమూవ్ చేశాడు. గుర్తుంచుకో.
ఈ తెగులు ఆ 3,000 మందితో పోయేది కాదు, చాలా మందికి వ్యాపించి ఉండేది. తినటం, తాగటం, డాన్స్ చేయటం, విగ్రహారాధన చేయటం, విచ్చలవిడిగా పాపం చేయటం, వ్యభిచారం చేయటం. అందుకే దేవుడు వాళ్ళని చంపమన్నాడు. 29వ వచనం, ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకున్నాడను. ఇంకా విచారకరమైన విషయం, కొడుకు ఇటువంటి పాపం చేస్తే తండ్రి కనికరించకుండా కుమారుడిని చంపాలి. కత్తి వస్తుందా? తప్పదు. దేవుడు చెప్పిన మాట ఇది. మన జ్ఞానం కాదు. పాపం ఎక్కడున్నా పాపమే. పాపాన్ని అసహించుకో, పాపాన్ని నిర్మూలించి. పాపాన్ని టాలరేట్ చేసేవో పాపం నిన్ను చంపేస్తుంది, గుర్తుపెట్టుకో. నిన్ను నిర్మూలన చేస్తుంది, నీ కుటుంబాన్ని తగలబెడుతుంది. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేస్తారు గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్లేదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని. వీళ్ళు చేసినటువంటి తప్పు దేవుడు ముందే చెప్పాడు. వాళ్ళు నన్ను విడిచిపోయారు, వారు నన్ను విడిచిపోయారు అని దేవుడు ముందే వారితో చెప్పాడు. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు అంటే 8వ వచనం, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిది. ఏ దేశంలోనైనా సరే ఆ దేశం యొక్క అధ్యక్షుడు, ఆ దేశం యొక్క ప్రధాని వారి దిష్టి బొమ్మలు చేసి వారి పేరు రాసి వాటిని తగలబెడుతూ ఉంటే ఎలాగుంటుంది? దేశాన్ని పరిపాలించేటటువంటి వారిని అవమానించడం ఇంక అంతకంటే ఏం కావాలి? దేవుని పట్ల అదే చేశారు వీరు. వారి విడిపించింది దూడ, వారి విడిపించింది దూడ. అసలు నిర్గమకాండం ప్రారంభ అధ్యాయాల్లో చూస్తే వాళ్ళు నిట్టూర్పు విడిచారట, మొరపెట్టారు, దేవా దేవా. 2వ అధ్యాయం 23వ వచనం, ఇశ్రాయేలీలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో. అప్పుడేమో మూలుగుతావా, అప్పుడేమో మొర పెడతావా, ఇప్పుడేమో ఆడతావా? లేకుంటే ఆడేవాళ్ళను చూస్తా చాలా రోజులైందిలే, గా ఉంది అని చెప్పేసేసి వింత చూస్తా కూర్చుంటావా? వాళ్ళు విగ్రహం చేస్తా ఉంటే మనకెందుకులే, చేయొద్దంటే వాళ్ళ కోపం వస్తుందేమో, నీ చెవులు పోగులు కూడా ఇస్తావా? నీకు కూడా బాగా ఉన్నట్టేగా. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. మీరు ప్రతిష్ఠ చేసుకోనండి దేవునికి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే. కుమారుడైనా సరే, నీ సహోదరుడైనా సరే, ఎవరైనా సరే పాపాన్ని పాపంగా ఖండించడం నేర్చుకోవాలి వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. మనం నాగరికత పెరిగే కొలది మనుషులు ఏమంటారు, అబ్బే పాపం అనేదే లేదండి, ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్. ఒకప్పుడు పాపం అన్నది ఇప్పుడు పాపం కాదండి. ఎవరైనా ఎలాగైనా జీవించవచ్చండి. నేను తెలుగు వార్తాపత్రిక దినపత్రిక ఒకటి చూస్తా ఉంటే, ఒక జర్నలిస్ట్, ఒక స్త్రీ, ఓ 10 మంది మనుషుల అభిప్రాయాలు వాళ్ళ ఫోటోలతో రాస్తా ఉంటారు. నేను అనుకున్న రీతిగా జీవించడానికి నాకు ఆటంకం ఎవరు కలిగించకూడదు అంటే విచ్చలవిడిగా నేను జీవించవచ్చు అనే భావం అక్కడ కనబడుతూ ఉన్నది. ఆ వర్డింగ్ నేను కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. కానీ ముంబైలో ఉంటుంది. విచ్చలవిడిగా జీవించింది, పెళ్లి చేసుకోకుండా జీవించింది, కూతుర్ను కూడా కన్నది, నేను చాలా గొప్పదాన్ని లోకానికి రుజువుపరుచుకోవాలనుకున్నది.
ఆ కుమార్తెకు తండ్రి ఎవరో తెలియదు. ఎందుకంటే పెళ్లి చేసుకోలేదు, కూతురు కన్నది, నేను సమాజానికి ఎదురు ఇస్తూ ఉన్నాను, నేను ఇష్టం వచ్చినట్టు జీవించగలను అనుకున్నది. ఇప్పుడు అంటది జీవితం మరలా ప్రారంభించడానికి నాకు ఒక అవకాశం వస్తే నేను బుద్ధిగా ఉంటానంటది. మరలా ప్రారంభించడానికి అవకాశం వస్తుందా? ఏమండి, సమాజం ఆ కూతుర్ని నీ తండ్రి ఎవరో అని అడిగితే ఆ కూతురు ఏం చెప్తుంది? మనిషి నేను విచ్చలవిడిగా జీవించగలను అనుకుంటాడు. మనసాక్షికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా. కొన్నిసార్లు మంచి కల్చర్ ఉంటది, అన్ని కల్చర్స్ మంచివని చెప్పం. మంచి కల్చర్ కి వ్యతిరేకంగా, కుటుంబ సంప్రదాయానికి వ్యతిరేకంగా, వీటన్నిటికి వ్యతిరేకంగా మనిషి పాపం చేస్తాడు. చేసి అంటాడు నేనేం చేశాను అంటాడు. ఇక్కడ దేవుడు మోషే ద్వారా మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక తీర్మానం విశ్వాసలో ఉండాలి. ఒక తీర్మానం నీలో ఉంటే ఒక కార్యం నీలో నుంచి వస్తుంది, ఒక ప్రత్యేకత నీలో నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకో, ఏ డెసిషన్, ఏ డీడ్ అండ్ ఏ డివోషన్ ఆర్ సెపరేషన్. ఒక డెసిషన్ దేవుని కొరకు తీర్మానం. నేను పాపులతో చేరను. అందుకే కదా మొదటి కీర్తనలో కీర్తనకారుడు చెప్పింది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపాసుకులు కూర్చున్న చోట్ల కూర్చుండు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడైతే నీవు దేవుని కొరకు ఒక డెసిషన్ కలిగి ఉంటావో దేవుడు నీ చేత ఒక పని చేయిస్తాడు. ఇక్కడ వీరు తమను తాము ప్రతిష్ఠ చేసుకున్నారు. ఒక సెపరేషన్, లోకం నుంచి వేరుపరచబడినటువంటి, ప్రతిష్ఠించబడినటువంటి అనుభవం. నిర్గమకాండం 32వ అధ్యాయం 30వ వచనం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి, నేను వెళ్ళి మీ కొరకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అన్నాడు. ప్రాయశ్చిత్తం చేయగలనేమో. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్లి చెప్తూ ఉన్నాడు 31వ వచనంలో, అయ్యో అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. చాలా మార్లు అనిపిస్తుంది, ఇటువంటి వారి కొరక, ఇటువంటి వారి కొరక దేవుడు చేసిన మేలు ప్రాకు అనుభవిస్తూనే దేవునికి వ్యతిరేకంగా విచ్చలవిడిగా ప్రవర్తించేటటువంటి ప్రజలు ఉంటారు. నామకార్థ సంఘాల్లో ఉంటారు, విశ్వాసుల సంఘాల్లో కూడా అక్కడక్కడ ఉంటారు. లోకంలో అయితే సరే వారు నిజమైనటువంటి దేవుని ఎరుగరు, వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అదేమంటే నేను ఎవరి డబ్బుతో తాగట్లేదండి, నా డబ్బుతోనే నేను తాగుతున్నాను అంటాడు. నీ డబ్బుతోనే నువ్వు తాగేవు, నీ లంగ్స్ పాడైపోయినాయి, నీ కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయినాయి, నీ లివర్ పాడైపోయింది. కానీ నీ మరణం నీ కుటుంబంలో, నీ బంధువుల్లో ఎంతమందికి ఇబ్బంది కలిగిస్తుందో నీవు ఎప్పుడన్నా ఆలోచించేవా? నీ బిడ్డల భవిష్యత్తును గురించి నీవు ఆలోచించేవా? నీవు నిజంగా నీ కుటుంబాన్ని ప్రేమించిన వాడు అయితే నువ్వు తాగుతావా? ఆలోచించు. నా సంతోషం కోసం నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా, నీ డబ్బులే ఖర్చు పెట్టుకున్నా. కొన్నిసార్లు ఇప్పుడు పబ్లిక్ స్మోకింగ్ తగ్గిపోయింది. మనం బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు ప్రక్కనే ఉండేవాడు ఎవడైనా స్మోక్ చేస్తా ఉంటాడు. ఒకవేళ నేను అక్కడ బస్ కొరకు నిలవబడవలసి వస్తే నేను చెప్పేవాడిని, నీ డబ్బులతో నువ్వు స్మోక్ చేస్తున్నావు గానీ నీవు వదిలేటటువంటి పొగ నేను పీల్చాల్సి వచ్చింది, నా ఊపిరితిత్తులు ఎందుకు పాడవాలి, వెళ్ళి ఇక్కడ నుంచి దూరంగా, లేకుంటే కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తాను నేను. వాడి డబ్బులతో వాడు కొనుక్కుని సిగరెట్ తాగుతున్నాడు, కానీ వాడు వదిలేటటువంటి పొగ గాలిని కలుషితం చేస్తుంది. పబ్లిక్ ప్లేసెస్ లో తాగితే అక్కడున్న వారందరూ పాసివ్ స్మోకర్స్ అవుతారు. ఆ జ్ఞానం ఎందుకు లేదు? ట్రైనుల్లో స్మోక్ చేయకూడదని ఉంది, అందుకని బాత్రూముల్లో తాగుతారు, వాష్రూముల్లో. ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళిన వాళ్లకు గబ్బు. ఏసీ బాత్రూంలో కూడా తాగే దౌర్భాగ్యులు ఉన్నారంటే విచారకరంగా.
ఏసీ కంపార్ట్మెంట్ బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కూడా స్మెల్ తెలిసిపోదు. అంతకుముందు ఆ వాష్రూమ్కి వచ్చినటువంటి వ్యక్తి స్మోక్ చేసి వెళ్ళాడు అని. ఎంత దౌర్భాగ్యం అండి! ఇతరుల ఆరోగ్యానికి హాని కలిగించేటటువంటి హక్కు ఎవరిచ్చాడు ఇంకొక వ్యక్తికి? మనుషులు పాపం చేయటానికి తమను తాము అప్పగించుకుంటారు. అయితే ఆ పాపం వాళ్ళొక్కళ్ళే తగలబెట్టదు. వాళ్ళ ప్రక్కన నిలవబడ్డ వాళ్ళు ప్రయాణించేటటువంటి ప్రయాణంలో వాళ్ళు దేనిలో ప్రయాణం చేస్తున్నారు, మిగిలిన ప్యాసింజర్స్ మీద కూడా పరోక్షంగా వారి పాపం యొక్క ఫలం ఉంటుంది. విచారకరం. మోషే దేవునితో అంటూ ఉన్నాడు, దేవా, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుంది. 32వ వచనం, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. అంతకుముందు దేవుడు అన్నాడు, వీళ్ళని నాశనం చేస్తా, నీలో నుంచే నీ జనాంగాన్ని తెస్తానన్నాడు. మోషే అక్కడ ఒప్పుకోలేదు. ఇక్కడ దేవుడితో మోషే మొరపెడుతూ ఉన్నాడు, నా పేరైనా నీ గ్రంథంలో నుంచి తుడిచిపెట్టు దేవా, అయితే వారి పాపాన్ని మాత్రం పరిహరించు. దేవుడు తర్వాత అన్నాడు, ఏమన్నాడంటే, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించేదను. ప్రజలు ఏదో సఫర్ అయ్యారు, దాని గురించి వివరంగా వ్రాయబడలేదు గాని 35వ వచనం, అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. చనిపోయినటువంటి 3000 మందే కాదు, మిగిలినటువంటి వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. పాపం అంత తేలిగ్గా పోదండి, జ్ఞాపకం పెట్టుకుందాం. మోషే విజ్ఞాపన చేశాడు గాని మోషే కంటే పరమ విజ్ఞాపనకర్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సజీవులు ఉన్నటువంటి దేశంలో నుండి ఆయన పేరు కొట్టివేయబడింది. ఆయన శిలువ మరణం పొందాడు మన కొరకు. మోషే కంటే గొప్పవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన పాపం కొరకు ఆయన శిలువలో మరణించడం ద్వారా, మన అతిక్రమం కొరకు ఆయన గాయపరచబట్టడం ద్వారా, నలుగొట్టబట్టడం ద్వారా, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నిజమైనటువంటి విజ్ఞాపనకర్తై, పాప పరిహారకర్తై మనకు క్షమాపణ తీసుకుని వచ్చాడు. దేవుడు మోషేతో అన్నాడు, 33వ వచనం, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించును. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అని చెప్పాడు. మోషేకు ఆ ఎష్యూరెన్స్ ఇచ్చాడు, నా దూతను పంపిస్తా, నిన్ను నడిపిస్తాడు. ఇటువంటి ప్రజలతో దేవుడు రావటానికి దేవునికి మనసు ఉంటుందా? ఆలోచించండి. ఈ 32వ అధ్యాయము చాలా విచారకరమైనటువంటి వృత్తాంతం. దేవుడు అద్భుతమైనటువంటి 10 ఆజ్ఞలు ఈ ప్రజల కొరకు సిద్ధం చేసి, దేవుడు ఆ ప్రజల మధ్య నివసించడానికి ప్రత్యక్ష గుడారము నిర్మాణము ఆ విషయాలన్నీ చెప్పి తన వ్రేలుతో వ్రాయబడినటువంటి పలకలు ఇచ్చి మోషేను పంపిస్తూ ఉంటే, ఆలస్యమైంది గనుక దూడ కావాలా, తింటావా, త్రాగుతావా, డాన్స్ చేస్తావా, విచ్చలవిడిగా జీవిస్తానంటావా? ఎంత విచారం అండి! మనిషి యొక్క మనస్తత్వం, భయంకరమైన మనస్తత్వం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నీతిమంతుడా, న్యాయవంతుడా, మహాపరిశుద్ధుడా, ప్రభువా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి, నాయన నిర్గమకాండంలో నుంచి దేవా మరి తండ్రి 32వ అధ్యాయంలో దేవా మరి తండ్రి అనేక విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవాను ప్రభా మరి తండ్రి నాయన, అయ్యా మోషేకి నాయన మీరు 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చినప్పుడు దేవా మరి తండ్రి నాయన, అయ్యా 40 దినాలు మోషే పర్వతం మీద మరి తండ్రి మీతో గడిపినప్పుడు నాయన మరి తండ్రి కింద అహరోను యొక్క నాయకత్వంలో జనులు ప్రభా మరి తండ్రి ఎలాగూ దేవా మరి తండ్రి అయా దైవ సేవకుడైన మోషే కొరకు వేచి ఉండక దేవా మరి తండ్రి తామును అపవిత్రపరుచుకుంటూ
తమ తాము మరి తండ్రి నాయన విగ్రహారాధనలో చేయాలి, నిలబడాలని దేవా మరి తండ్రి తినుచు తాగుచు ఆడాలని దేవా మరి వారు ఆశించి వారు చేసినటువంటి ఆ యొక్క కార్యాలన్నీ దేవా మరి తండ్రి నాయన మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు ఆశించుకుంటున్నాం ప్రభా. దేవా అవును ప్రభా మరి తండ్రి నాయన అయ్యా మరి అహరోన్ అయితే మరి తండ్రి నాయన వాళ్ళని దేవా మరి ఖచ్చితంగా ఖండించలేకపోయాడు. వారిని ప్రభా మరి తండ్రి నాయన వారు చేయడానికి దేవా పాపం చేయడానికి దేవా విగ్రహారాధన చేయడానికి వారు తీర్మానం చేసుకున్నప్పుడు వారిని బలంగా ఎదిరించలేకపోయాడు. దేవా ఆ విషయాలు మీరు మాకు వివరించిన విధానం అంతటి వరకు స్తోత్రాలు. దేవా కృప చూపించండి ఆయన. దేవా మమ్మల్ని మీ ఆత్మశక్తి బలంతో మీరు మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మేము కూడా ప్రభా మరి తండ్రి నాయన ఎక్కడైతే ప్రభా మరి తండ్రి మీ యొక్క నామానికి దేవా మరి తండ్రి మీ యొక్క పరిశుద్ధతకు భంగం కలిగించేటువంటి కార్యాలు దేవా మరి తండ్రి నాయన అయా మీ నామానికి అవమానం జరిగించేటువంటి కార్యాలు ప్రభా మరి తండ్రి ఎక్కడైతే జరుగుతున్నాయో దేవా మరి తండ్రి ప్రభా అయా అది ఏ స్థలంలో అయినప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ దేవా మరి తండ్రి నాయన చక్కగా మరి తండ్రి నాయన ఖండించేటువంటి దేవా గొప్ప ఆత్మను మీరు మాకు కలుగు చేయండి. గొప్ప మరి తండ్రి శక్తిని, గొప్ప విశ్వాసాన్ని, గొప్ప బలాన్ని దేవా మరి తండ్రి ప్రభా గొప్ప నాయకత్వాన్ని మీరు మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. సమస్త విషయాలు మీరు కృప చూపించండి, సహాయం కృప చూపించండి నాయన. మీ ఆత్మ కలిగిన వారమై, మీ ఆత్మ దేవా మీ శక్తి బలము కలిగిన వారమై, మీ పరిశుద్ధత కలిగిన వారమై దేవా మరి తండ్రి నాయన అయా మీకు అవిధేయమైనటువంటి కార్యములు ఎక్కడ జరుగుతున్నప్పటికీ నాయన మరి తండ్రి అయా మరి చక్కగా మేము నాయన ఖండించి దేవా బుద్ధి చెప్పి సువార్త చెప్పేటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి గొప్ప మనసు మీరు మాకు కలుగు చేయండి తండ్రి. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా మోషే అయితే ప్రభా మరి తండ్రి నాయన అయా మరి విజ్ఞాపన చేయడానికి పూనుకున్నాడు. దేవా విషయాలన్నీ మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మీరు మా పరమ విజ్ఞాపనకర్త వింటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మా కొరకు మీరు పరమ విజ్ఞాపనకర్తగా ఉండి పరమందు ప్రభా మర్తని ఏ వ్యక్తి నశించుకోకూడదని ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని జయించి దేవా మర్తని పరిశుద్ధ మార్గంలో నడుస్తూ మీ దృష్టికి యోగ్యమైనటువంటి బిడ్డలుగా సాగిపోవాలని మా కొరకు దివారాత్రములు ప్రభా మర్తని మీరు విజ్ఞాపన చేస్తున్నటువంటి గొప్ప విజ్ఞాపనకర్తగా ఉంటున్నందుకు మీకు వందనాలు. దేవా మీ ఆత్మ మాకు కూడా కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా ప్రభా మరి తండ్రి నాయన అనేకుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తండి, బలపరచండి. విషయాలు మీరే సహాయం చేయండి. వినవాకు మా అందరి హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన సహాయం చేయండి ఆయన. దేవా మరి తండ్రి కృప చూపించండి ఆయన. ఈ దినాలు చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని విశేషంగా దీవించండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.